డిగ్రీ విద్యార్థినిపై గుర్తు తెలియని వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. శ్రీకాకుళంలోని మహిళా డిగ్రీ కళాశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితురాలికి చికిత్స అందిస్తున్నారు. నిన్న రాత్రి 10 గంటల సమయంలో లైంగిక దాడికి పాల్పడ్డారు దుండగులు. విమెన్స్ హాస్టల్ ప్రాంగణంలోనికి రాత్రి సమయంలో ప్రవేశించి విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలికి ఫిట్స్ వచ్చిందంటూ తల్లిదండ్రులకు తప్పుడు సమాచారం ఇచ్చారు హాస్టల్ వార్డెన్ పూర్ణ. తమ కుమార్తెకు చిన్నప్పటి నుంచి ఫిట్స్ లేవని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. తమ కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు తల్లిదండ్రులు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. కార్తీక్, శ్రీకాకుళం జిల్లాలో విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి ఇప్పుడు సంచలనంగా మారింది. శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థినిపై లైంగిక దాడికి గుర్తు తెలియని వ్యక్తులకు పాల్పడ్డారు. రాత్రి సమయంలో ఈ లైంగిక దాడి జరగడంతో అయితే హాస్టల్ అయితేనేమి కాలేజ్ అయితేనేమి ఉలిక్కిపడిన ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే రాత్రి సమయంలో అయితే విద్యార్థినిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి లైంగిక దాడికి పాల్పడ్డారని ఏదైతే బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఉమెన్స్ హాస్టల్ ప్రాంగణంలోకి రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తుల్ని ఎలా అనుమతిస్తారు అని కూడా పేరెంట్స్ నిలదీస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా అయితే హాస్టల్ పరిసర ప్రాంతాల్లో కొంత అపరిశుభ్ర వాతావరణంతో పాటు కొంత ఆకతాయిలు కూడా తిరుగుతూ ఉంటారని గతంలో కూడా అనేక సార్లు ఫిర్యాదు చేసిన హాస్టల్ యాజమాన్యం కానీ పోలీసులు కూడా పట్టించుకోలేదని కూడా బాధితురాలి తల్లిదండ్రులు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే జీజీహెచ్ వద్దకి బాధితురాలి తల్లిదండ్రులు కూడా చేరుకొని ఇప్పటికే తమ బాలికలకు కుమార్తెకు న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. తమ విద్యార్థిపై అత్యాచారమే జరిగిందని బాధితురాలి కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఈ కేసును నీరుగారుస్తున్నారని కూడా బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కార్తీక్. రైట్ సునీల్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.